దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో భక్తుడైన దావీదు రాసిన కీర్తనలలో 42వ కీర్తన మొదటి 3 వచనములను గమనించినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడేమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములలో భక్తుడైన దావీదు రాసినటువంటి ఈ కీర్తనలలో మరి కోరాహు కుమారులు కూడా రచించినటువంటి దైవ ధ్యానము గనుక, ఈ కోరాహు కుమారులలో విషమ పరిస్థితులలో దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు కోరాహు కుమారులు ఆశపడ్డారంట. మరి వారు ఆశపడినట్లుగానే దానికి సాదృశ్యముగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అని చెప్పి రాస్తూ ఉన్నారు. దుప్పి ఏ విధముగా నీటి కొరకు ఆశపడుతూ ఉన్నదో, అలాగే దేవుని పిల్లలందరూ కూడా ఆయన సన్నిధికి వాంఛతో రావాలి. ప్రభువు సన్నిధిలో మనము వాంఛతో వచ్చినప్పుడు మన వాంఛలన్నీ కూడా ఆయన తీర్చగలడు. మరి దుప్పి ఏ విధముగా దాహముతో ఉన్నప్పుడు అది నీళ్ళ యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి తన దాహమును ఎలాగ తీర్చుకుంటూ ఉన్నదో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా తమ దాహములనేవి తీర్చబడుతూ ఉన్నాయి. అప్రియ దేవుని బిడలారా, అక్షరానుసారముగా మరి దుప్పిని గురించి మనము గమనించినట్లయితే పలు విధాలుగా పలు వ్యాఖ్యానములనేవి దైవజనులు చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ సమయంలో అక్షరానుసారముగా కాదు కానీ ఆత్మానుసారముగా కొన్ని క్లుప్తముగా మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. కనుక ఈ మాటల ద్వారా దేవుని ప్రజలమైనటువంటి మనము ఒకరి ఎడల ఒకరు ఆదరణ పొందుకుంటూ ప్రభు రాకడ వరకు కూడా ధైర్యపరచబడడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి, మరి ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకున్నాడని చెప్పి వాక్య భాగములలో మనము చదవగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ మార్గములో ప్రయాణము చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరము మనలో ఉండవలసినటువంటి ఆత్మీయ వాంఛ. నేడు ఎంతమంది తమ హృదయములలో ఆత్మీయ వాంఛ కలిగి ఉన్నారో గమనించాలి. మరి నీ జీవితములో, నా జీవితములో ప్రభు రాకడ పర్యంతం వరకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాంఛ కలిగి ఉండాలి. మరి నీతిమంతుల యొక్క వాంఛ, నీతిమంతుల యొక్క కోరిక దేవుడు తీర్చునని చెప్పి వాక్యములో మనం చదువుతున్నట్లు కానీ, ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది ఏమిటంటే ఆత్మకు సంబంధించినటువంటి వాంఛ అనేది ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మన ప్రాణములు తృప్తిపరచబడాలి. ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా మనకు నెమ్మది కలగాలి. మన భారములు తొలగిపోవాలి. యేసు ప్రభువారు అదే చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని చెప్పాడు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మన భారములన్నీ కూడా తొలగిపోవాలి. మనకు నెమ్మది కలగాలి. మన హృదయ అంతరంగములో సమాధానము కలగాలి.
మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా చాలామంది జీవితాలలో ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగానే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు చెప్పే మాటలు ఏమిటంటే, ప్రతి ఆదివారం వెళుతున్నామండి, ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్నాం, మా భారాలు అలాగే ఉండిపోతున్నాయి, మా భారములకు ఒక విమోచనం కలగటం లేదని చెప్పి చాలామంది జీవితాలలో నిస్సహాయులుగా ఆరాధన ముగించుకుని తిరిగి వెళుతూ ఉంటారు. కారణం ఏమంటారు? దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగానే పెదవులతో నన్ను గణపరుస్తున్నారే కానీ వారి యొక్క హృదయం అనేది దూరమవుగా ఉన్నది. మరి మన జీవితాలలో మన హృదయం అనేది దేవుని సన్నిధికి దూరముగా ఉన్నట్లయితే ఏ విధంగా మన భారాలు తొలగిపోతాయి? నా ప్రియ దేవుని బిడలారా, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నప్పుడు మన వాంఛలు అనేవి తీర్చబడతాయి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాంఛలను గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. శరీర సంబంధమైనటువంటి వాంఛలను గురించి ఇక్కడ నేను చెప్పడం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాంఛలు అనేవి ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. మారు మనసు పొందాము, నీటి బాప్తిస్మమునకు లోబడ్డాము, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక ఎత్తైనప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని గణపరిచేది మరొక ఎత్తై ఉన్నది. కనుకనే దేవుని వాక్యములో మనము చదువుతూ ఉన్నట్లుగా, ఒకరు నన్ను గణపరిచినట్లయితే నేను వారిని గణపరచుదును అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఈ సమయములో మన యొక్క వాంఛ ఏ విధంగా ఉండాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నది కదా. మరి దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి వాంఛ ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి వాంఛలు ఉండాలి. లోక సంబంధమైనటువంటి వాంఛలు కాదు, శరీర సంబంధమైనటువంటి వాంఛలు కాదు, నేత్ర ఆశలతో కూడినటువంటి వాంఛలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాంఛలు, పరలోక సంబంధమైన వాంఛలు, నిత్య రాజ్యములో మనం వెళ్ళి చేరే ఆ వాంఛ అనేది ప్రతి క్రైస్తవునికి అవసరమైనది. నా ప్రియ దేవుని బిడలారా, కడవరి దినాలలో సాతానుడు ఆత్మీయ వాంఛలను చంపేవాడుగా ఉంటున్నాడు. దేవుని సన్నిధిని వెదకనివ్వకుండా చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో పాలు పొందనివ్వకుండా చేస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో పాలు పొందినా కూడా మీ భారములు అలాగే ఉన్నాయి కదా, మీ భారములు తొలగిపోలేదు, మీ భారములు ఇంకా ఎవరు కూడా తీసివేయలేదు. మీ భారములు ప్రభువు మీద పెట్టినా కూడా ఆ ప్రభువు మీ భారాలను తొలగించలేదు కదని చెప్పి సాతానుడు చెప్పేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ 3వ వచనములో మనం చదువుతున్నాము, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయనని చెప్పుచూ ఉన్నాడు. ఇదే పరిస్థితి ప్రతి మానవునికి ఎదురవుతూ ఉన్నాయి. మానవుని జీవితములో అపచయములను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మానవుని జీవితములో వాంఛలు నెరవేర్చబడకుండా ఉన్నప్పుడు, మానవుని జీవితంలో సమస్యలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు మనుషుడు కృంగిపోయేవాడుగా ఉంటున్నాడు. అనేకులు చెప్పే మాట, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు నీకు మేలు చేయలేదా, నీ దేవుడు నీ భారములు నీ యొద్ద నుండి తొలగించలేదా అని చెప్పి ఇతరులు మనలను నిందించినప్పుడు, అవమానించినప్పుడు మనము కృంగిపోయేవారముగా ఉంటున్నాము. కారణము, ఆత్మ సంబంధమైనటువంటి వాంఛ మనలో లేనప్పుడు ప్రభు సన్నిధికి మనము దూరముగా కనబడుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వాంఛ మనకు కలిగి ఉండాలి. రెండవదిగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు మన ప్రాణము తృష్ణగొనుచు ఉన్నదా? ఎంతమంది జీవితాలలో దేవునిని ప్రేమించేవారముగా ఉంటున్నాము? దావీదు భక్తుడు అంటున్నాడు, 73వ కీర్తన 25వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకములోనిది నాకు ఏదియూ అక్కరలేదు అని అంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?
నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని అంటున్నాడు. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నాం కదా. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ వాంఛ ఉండాలి. పరమందు దేవుడున్నాడు, భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాము. మరి దావీదు భక్తుడు చెప్పినట్లుగానే ఆకాశమందు నీ ఉండగా ఈ లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదని చెప్పాడు కదా. మరి క్రైస్తవులమైనటువంటి మనము ఇలా చెప్పగలుగుతూ ఉన్నామా? ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకములోనిది నాకు ఏది అక్కరలేదు ప్రభువా అని చెప్పి మనం చెప్పగలుగుతున్నామా? మన జీవిత కాలమంతా కూడా లోకములో ఏమి దొరుకుతుందా అని మనం ఎదురు చూస్తుంటాం. కానీ దేవుని బిడలకు ఉండవలసినటువంటి వాంఛ, దేవుని బిడలకు ఉండవలసినటువంటి కోరిక, ఆకాశమందు నీవు ఉండగా లోకములో నాకు ఏది అక్కరలేదు ప్రభువా అని చెప్పి ధైర్యముగా మనం చెప్పగలగాలి. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే దేవునిని వెదికే వారముగా ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగాని దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని చెప్పినప్పుడు మూడవదిగా క్రైస్తవులమైనటువంటి మనము దేవుణ్ణి వెదికే వారముగా ఉండాలి. మరి మనం ఏ విధంగా దేవుని వెదకగలుగుతున్నాము? సామెతల గ్రంథము 8వ అధ్యాయము చివరి వచన భాగములలో మనం గమనించినప్పుడు నన్ను జాగ్రత్తగా వెదుకువారు కనుగొందురు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి జాగ్రత్తగా వెదకగలుగుతున్నామో దేవుణ్ణి కనుగొనగలుగుతూ ఉన్నాం. లోకములో చాలామంది చెప్తూ ఉంటారు దేవుడు లేడని అంటున్నారు. ఒకానొక సందర్భములో ఒక సహోదరుడు నాతో ఇలాగ మాట్లాడాడు. కారణం ఏమిటంటే, అయ్యా దేవుడు ఉన్నాడా అని చెప్పి అడిగాడు. దేవుడు ఉన్నాడా అని చెప్పాను. అతడు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, దేవుడు లేడండి అని అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు లేడు అనేటువంటి వారిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉన్నదంటే బుద్ధిహీనులు అని అంటున్నారు. కనుక మనము దేవుని వెదికే వారముగా ఉండాలి. బహు జాగ్రత్తగా మనం వెదికే వారముగా ఉండాలి. మనం బహు జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెతికినప్పుడు వేకువనే నేను నిన్ను వెతుకుతున్నానని చెప్పుచూ ఉన్నాడు. దావీదు రాసినటువంటి కీర్తన 63వ కీర్తన 1వ వచనములలో మనం గమనించేటప్పుడు దేవా నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెతుకుదును అని అంటున్నాడు. మరి వేకువన దేవుని వెదకగలుగుతూ ఉన్నామా? ఎంతోమంది జీవితాలలో వేకువ చామున దేవుని వెదకలేకపోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, మనలో దాహము తగ్గిపోతూ ఉన్నప్పుడు, దాహము లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి వేకువ చామున వెదకలేకపోవడమే. వేకువ చామున మరి భక్తుడైన దావీదు జీవితంలో మనము గమనించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వేకువ చామున దేవుణ్ణి వెదికే అనుభవం. ఇది ప్రతి క్రైస్తవునికి అవసరమైనది. మరి నీకు నాకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వేకువ చామున మనము దేవుణ్ణి వెదికే వాంఛ మనలో ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగానే వేకువ చామున దేవుని వెదికే ఆ వాంఛ, ఆ కోరిక, ఆ దాహము మనందరిలో కూడా కలిగి ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటల ద్వారాగా మీరు ఆదరింపబడి దేవుని రాజ్యమునకు సిద్ధపడాలని ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకును ప్రభువా, మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగానే దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదని చెప్పి ఈ వాక్య భాగములలో మీరు మాకు బోధించారు. మరి ఆత్మవాంఛ కలిగి ఉండునట్లుగాను, పరమందు మీరు ఉండగా ఈ లోకములో మాకు ఏదియూ అక్కర లేదనే ఆ వాంఛ మాలో కలుగు చేయండి. వేకువ చామున మిమ్మల్ని వెతికే కృప మాకందరికి దయచేయండి. మరి వేకువ చామున మేము వెతికినప్పుడు మీ నూతన కృప చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ వర్తమానం వింటూ ఉన్నారో వారందరి జీవితాలు, వారి కుటుంబాలు దేవా మీరు ఆశీర్వదించి మీ రాకడకు సిద్ధపరచుము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమెన్. కావున నా ప్రియ దేవుని బిడలారా, వర్తమానములు వినండి,
ఆత్మలో బలం పొందుకునండి. దేవుని రాజ్యమునకు సిద్ధపడండి. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.